హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మామిడికాయ రసం ప్రిపేర్ చేద్దాం. సో ఈ మామిడికాయ రసానికి మనం ఒక మామిడికాయ తీసుకొని ఇన్ని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. 3 విజిల్స్ పెట్టుకుందామండి. ఈ కుక్కర్లో వేసుకొని వాటర్, మామిడికాయ పలంగా నేను వేస్తున్నాను. ఈ కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకొని మ్యాంగోని ఒక 2-3 విజిల్స్, ఒక 3 విజిల్స్ పెడదామండి. 3 విజిల్స్ వచ్చినాక ఆపేసుకొని మనం రసం పెట్టుకుందాం. ఓకే అండి, నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను అండి. మ్యాంగో ఉడికిపోయిందండి. నేను కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ పెట్టుకున్నాను. సో ఈ మ్యాంగోని మనం పక్కకు తీసుకుందాం ఒకసారి. ఈ మామిడికాయ ఉడికిపోయిన తర్వాత ఇగో చూడండి, ఇలా నేను మెత్తగా స్మాష్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోని తాలింపు పెట్టుకుందామండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకున్నామండి. తాలింపు పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే అండి, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేను. ఒకసారి కలుపుకుందామండి. మామూలుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా పచ్చిమిర్చి తరిగైనా వేసుకోవచ్చు. నేను కొంచెం అల్లం జీలకర్ర, వెల్లుల్లిపాయలండి కొంచెం వేసుకుంటున్నాను. ఆ ముద్ద కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం మనం. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముద్దని వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోని మనకి రసానికి సరిపడా వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ వేస్తున్నానండి. మనకి ఎంత రసం పెట్టుకోవాలనుకుంటే పులుపు అడ్జస్ట్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత పులుపు సరిపోతుందో చూసుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొంచెం వేస్తున్నానండి వాటర్ నేను. ఓకే అండి, సరిపోతుంది. సో ఇది ఒక 5 మినిట్స్ మగ్గినాక మనం ఆఫ్ చేసుకున్నామండి స్టవ్. సేమ్ మనం రసం పెట్టుకుంటాం కదండి మామూలు చింతపండుతోటి, అలాగే నేను మ్యాంగోతో రసం పెట్టాను. ఈ రసం కొంచెం దగ్గరికి ఒక 5 మినిట్స్ దగ్గరికి అయినాక ఆపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి, రసం బాగా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం అండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన మ్యాంగో రసం, మామిడికాయ రసం చాలా ఈజీ అండి. సరికొత్తగా ఉంటుందండి టేస్ట్ కూడా. ఎప్పుడు మనం చింతపండు రసంతో కాకుండా, ఇలా చింతపండుతో కాకుండా మనం మామిడికాయతో కూడా సీజనల్ ఫ్రూట్ కదండి. సో ట్రై చేయండి తప్పకుండా అందరూ. టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుందండి. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.